ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. భారతదేశపు 67,100 కోట్ల పానీయాల యుద్ధంలో రిలయన్స్ నిశ్శబ్దంగా ఎలా ఆధిపత్యం చెలాయిస్తోంది. మర్చిపోయిన ఐకాన్తో 70ల నాటి పానీయం 2025లో కోకాకోలా మరియు పెప్సీలను భయపెడుతుందని ఎవరు ఊహించారు? ఒకప్పుడు భారతదేశానికి ఇష్టమైన ఫ్రిజ్ అయిన కాంపా కోలా ప్రపంచ దిగ్గజాలు దూసుకువచ్చినప్పుడు కనుమరుగైంది. కానీ ఇప్పుడు ముఖేష్ అంబానీ ఈ రెట్రో బ్రాండ్ను ఆధునిక కాలపు విధ్వంసకారిగా మారుస్తున్నారు. 2022లో రిలయన్స్ కాంపాను కేవలం 22 కోట్లుకి కొల్లగొట్టింది. 2023 నాటికి అది తిరిగి దుకాణాల్లోకి వచ్చింది మరియు కేవలం 18 నెలల్లో అది 1,000 కోట్ల ఆదాయానికి చేరుకుంది. యూపీ మరియు బీహార్ వంటి రాష్ట్రాల్లో 10% మార్కెట్ వాటాను సంపాదించింది. రహస్య సాస్ ఏమిటి? భారీ రిటైల్ పరిధి. కిరాణా దుకాణాల నుండి జియోమార్ట్ వరకు ఇది ప్రతి చోటా ఉంది. జైంట్ల కంటే చౌకైనది, ధర సున్నితమైన, భారతదేశానికి సరైనది. గ్రామీణ మొదటి విధానం. కాంపా టైర్ 2-3 పట్టణాలలోకి లోతుగా ఉంది. స్వదేశీ వైబ్స్. విదేశీ గోలియట్లను ఎదుర్కొనే స్థానిక బ్రాండ్ వన్ లైక్ ప్లీజ్. ఇప్పుడు కాంపా ఎనర్జీ డ్రింక్స్, బాటిల్ వాటర్, జ్యూస్లు మరియు మరిన్నింటిపై దృష్టి సారించింది. మరియు రిలయన్స్ దానిని జియో లేదా స్టోర్ డీల్స్ తో బండిల్ చేయడం ప్రారంభించినప్పుడు ఆట ముగిసింది. కోకా కోలా మరియు పెప్సీ, జాగ్రత్త, కాంపా తిరిగి రాలేదు, అది స్వాధీనం చేసుకుంటోంది.